కొడాలి నాని పేరు చెబితే బూతులు మంత్రిగా కొందరు పిలుస్తారు. పౌర సరఫరాల శాఖలో మంత్రిగా చేసినప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారని, సన్న బియ్యం విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖను నాదెండ్ల మనోహర్ కి బాధ్యతలు స్వీకరించిన వెంటనే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిని, అక్రమాలను, అవకతవకలు నాటి పరిస్థితులను సమీక్షిస్తూ వివరాలు, ఆధారాలు సేకరిస్తున్నారు. అధికారులు, సిబ్బందితో గతంలో జరిగిన అవినీతిపై వెలుగుతీసే పనిలో మంత్రివర్యులు ఉన్నారు. జరిగిన అవినీతి ఆధారాలు సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అవినీతిపై దూకుడుగా మంత్రివర్యులు చర్యలు చేపడుతున్నారు. అవినీతి చేసి వారి ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అని ప్రజలు భావిస్తున్నారు. అదే జరిగితే కొడాలి నాని అభిమానులు, కార్యకర్తలు ఎన్ని గొడవలు, అల్లర్లు, విధ్వంసాలు సృష్టిస్తారని ప్రజలు భయపడుతున్నారు.